హలో ఆల్. ఈ వీడియోలో 'ద ఇన్వెస్టిగేషన్ ఆఫ్ లూసీ లెడ్ బై' డాక్యుమెంటరీ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్‌గానే నెట్‌ఫ్లిక్స్‌లోకి తెలుగు డబ్బింగ్‌తో పాటు అవైలబుల్‌గా వచ్చింది. రన్ టైమ్ వచ్చి 1 అవర్ 35 మినిట్స్ అయితే ఉంటుంది. ఇదొక ట్రూ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ డాక్యుమెంటరీ అనమాట. స్టోరీ వచ్చేసి ఈ డాక్యుమెంటరీ లూసీ లెడ్ బై అనే ఒక బ్రిటిష్ నియోనటల్ నర్స్ కేసుని డీప్‌గా ఎక్స్‌ప్లోర్ చేసి చూపిస్తారు. ఆమె హాస్పిటల్‌లో పనిచేస్తూ న్యూ బార్న్ బేబీస్ డెత్స్‌కి రెస్పాన్సిబుల్ అని కోర్టులో ప్రూవ్ అయింది. ఈ డాక్యుమెంటరీలో మనకు చూపించేది పోలీసులు ఎలా తనని సస్పెక్ట్ చేశారు, ఎవిడెన్స్ ఎలా కలెక్ట్ చేశారు, అరెస్ట్ సీన్స్ అండ్ ఇంట్రాగేషన్ బిట్స్, కోర్టు ట్రయల్ హైలైట్స్, ఇంకా కొన్ని ఎక్స్పర్ట్స్ ఇప్పటికీ కేసు మీద డౌట్స్ అయితే రేస్ చేస్తుంటారు. ఆ యాంగిల్ కూడా కవర్ చేస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే ఆమె నిజంగా గిల్టీయా లేదా ఇన్వెస్టిగేషన్ లో మిస్టేక్స్ ఉన్నాయా అనే క్వశ్చన్ మీద డాక్యుమెంటరీ రన్ అవుతుంది. మరి ఈ డాక్యుమెంటరీ నాకు ఎలా అనిపించింది అంటే ఇట్ వాస్ గుడ్ ఇన్ పార్ట్స్. పై పర్లేదు, బాగానే అనిపించింది, చూడొచ్చు. మీరు కనుక ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీస్ చూసి అలవాటు ఉంటే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి. తెలుగులో అవైలబుల్ గా ఉంది కాబట్టి. ఫస్ట్ విషయానికి వచ్చేస్తే ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ ని చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తారు అన్నమాట. కేసు గురించి న్యూస్ లో వచ్చినవి అండ్ టైమ్ లైన్స్ తో పాటు అన్ని కూడా పర్ఫెక్ట్ గా క్లియర్ గా చూపించారు. నాకు అది బాగా వర్కౌట్ అయింది. అండ్ రియల్ ఫుటేజెస్ అండ్ ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయి. ఆబ్వియస్లీ డాక్యుమెంటరీ కాబట్టి పోలీసుల గురించి, లీగల్ టీమ్, ఎక్స్పర్ట్ ఇంటర్వ్యూస్ ఇవన్నీ ఉండడం వల్ల చాలా రియలిస్టిక్ గా ఫీల్ అయితే క్రియేట్ అవుతుంది. పైగా బోత్ సైడ్స్ ని టచ్ చేస్తారు. ఓన్లీ క్రిమినల్ యాంగిల్ సైడ్ నుంచే కాకుండా ఆపోజిట్ సైడ్ కన్విక్షన్ మీద డౌట్స్ ఉన్న వాళ్ళని కూడా చూపించడం జరుగుద్ది. సో బోత్ సైడ్స్ బ్యాలెన్స్ చేసి చూపించడం బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ ఎంగేజింగ్ నరేషన్ అయితే ఉంటుంది భయ్య. స్లోగా అయితే కాదు, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ లాగా ఒక ఫ్లో ఉంటుంది. ఇక నెగిటివ్ విషయానికి వచ్చేస్తే మెయిన్ గా రిపిటేటివ్ అనిపించే పార్ట్స్ ఉన్నాయి అనమాట. కొన్ని మూమెంట్స్ అన్ని కూడా ఎక్కువగా రిపీట్ చేస్తూ చూపిస్తుంటారు. అవి అంతగా వర్కౌట్ అవ్వవు. అండ్ అలాగే క్లియర్ కన్క్లూజన్ ఇవ్వలేదు. చూసి మొత్తం కంప్లీట్ అయ్యాక సో ఫైనల్ ట్రూత్ ఏంటి అనే డౌట్ ఇంకా మిగిలిపోద్ది భయ్య మీకు. అది నాకు కొంచెం ప్రాబ్లమేటిక్ అనిపించింది. ఇంతపై ఇంతకు మించి అయితే పెద్ద నెగిటివ్స్ ఏం లేవు. డాక్యుమెంటరీస్ కాబట్టి పెద్ద నెగిటివ్స్ చెప్పడానికి ఏముండవు. సో మీరు డాక్యుమెంటరీస్ చూసి అలవాటు ఉందనుకుంటే ట్రై చేయండి. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే మెచ్యూర్ ఆడియన్స్ అయితే చూడండి, పిల్లలతో చూడొద్దు. బోల్డ్ కంటెంట్ ఉండదు కానీ టాపిక్స్ మాత్రం బోల్డ్ టాపిక్స్. సో దాన్ని బట్టి మీరు ప్రిఫర్ చేయండి. ఓకే, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మొబైల్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటే లవ్ యూ ఆల్. బై.